భవన నిర్మాణ సామాగ్రి ధరలు అమాంతం పెరగడంతో డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు బ్రేక్ పడుతుంది. నిర్మాణ వ్యయం అధికం కావడంతో గుత్తేదారులు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంటుంది. దీంతో పేదల సొంతింటి కలగానే మిగిలిపోయేలా కనిపిస్తుంది. అటు ప్రభుత్వం పూర్తయిన ఇండ్లను సైతం లబ్ధిదారులకు కేటాయించకుండా తీవ్ర జాప్యం ప్రదర్శించడంతో అది సాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. నత్తనడకన సాగుతున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణంపై అమ్మా న్యూస్ స్పెషల్ ఫోకస్. ఆదిలాబాద్ జిల్లా వేల మండలం మాంగ్రూడ్ మసాలాబీ గ్రామంలో దాదాపుగా 250 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఇళ్ల పథకం మండలంలో నత్తనడకన సాగుతోంది. రోజురోజుకు పెరుగుతున్న ఇంటి నిర్మాణ సామగ్రి ధరలు డబుల్ బెడ్రూమ్ కాంట్రాక్టర్లకు భారంగా మారుతున్నాయి. ఒక పక్క స్టీల్, సిమెంట్, ఇసుక, మేస్త్రి, కూలీల రేట్లు పెరగడంతో ఇళ్ల నిర్మాణ పనులు అనుకున్న విధంగా ముందుకు సాగడం లేదు. దీంతో సదరు కాంట్రాక్టర్లు సైతం వెనుకడుగు వేస్తున్నారు. 4 ఏళ్ల క్రితమే మంజూరైన ఇళ్లు త్వరగా మొదలు పెట్టకుండా జాప్యం చేయడంతో ఇప్పుడు పెరిగిన ధరలు గుత్తేదారులకు పెను భారంగా మారుతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం యూనిట్ కాస్ట్ పెంచడం లేదు. అటు లబ్ధిదారులకే నేరుగా నిధులిస్తామని, ఆ డబ్బులతో ఇల్లు నిర్మించుకోవాలని ప్రభుత్వం ప్రకటించినా ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు. आमचे डबल बेडरूम मध्ये आमचे घर शांसन झालेले आहे, पण तरी पण परिपूर्ण झाले नाही आमचे काम इथं. आणि काही लोकांचे घर सुद्धा होवाचे आहे, अजून जोतेच होऊ नये. तर याच्यानंतर आम्हाला घर दिल्याबद्दल धन्यवाद सरकारांना. आणि तसेच करून आमचे परिपूर्ण कामं व्हायचे आहे घरांचे. याच्यासाठी आमच्या गावामध्ये थोडे फार बिल आमच्या घराचे याचे आहे. याच्यासाठी आमचे घर पूर्ण व्हायचे आहे. त्यामुळे लवकरात लवकर आमचे घराला बिल देऊ शकता. सरकारांचा हेच आम्हाला धन्यवाद आहे. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పథకం మొదలు పెట్టినప్పుడే ఇళ్ల విలువను కూడా నిర్ధారించారు. పట్టణ పరిధిలో ఒక్కో ఇల్లుకు 5,30,000, గ్రామీణ ప్రాంతాలకు 5,04,000గా నిర్ణయించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇవ్వడంతో పాటు సబ్సిడీలో సిమెంట్ అందించేందుకు ముందుకొచ్చింది. నిబంధనల ప్రకారం 480 స్క్వేర్ ఫీట్లలో నిర్మించాలని, డబుల్ బెడ్రూమ్తో పాటు ఒక హాల్, కిచెన్ ఉండేలా నిర్మాణం చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. జిల్లా అధికారులు పలుమార్లు టెండర్లు పిలిచి ముందుకొచ్చిన గుత్తేదారునికి నిర్మాణ పనులు అప్పగించారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్కు అనుకున్న దానికంటే వ్యయం అధికం కావడంతో వెనుకడుగు వేస్తున్నారు. దీంతో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ఎంతో కొంత ఆర్థిక సాయం చేస్తామని చెప్పడంతో అక్కడక్కడ పనులు మొదలయ్యాయి. पण ते 30 घर आपले मंजूर चांगले घर झाले नाही. पण त्या थोडीशी आपल्या गावामध्ये एवढे गरीब लोक आहे, पण त्या गरीब लोकांना आपल्या पैसे हे नाही. पण हे थोडीशी गरीब आलेले थोडीशी मदत केलं तर थोडीशी त्याला बरं वाटन. ते गरीब आहो, आम्ही करायचं ते प्रयत्न करतच आहो. ते नाही आमच्यासाठी करावं. आम्ही सगळे गरीब लोक आहो. आम्ही त्याने मदत करू, ते नाही आम्हाला मदत करावं. आम्ही नाही का तेच आभार मानतो. आम्ही धन्यवाद आहो. तेही आमच्यासाठीच करत आहे. पण सगळं महाग झाल्यामुळे तेच सगळं काही बंद रोखण्यात आलं, म्हणून तेही थोडीशी माग हात वळवत आहे. पण तेही नाही आमच्यासाठी काहीतरी सहकार्य करावं. आम्ही तेही काही सहकार्य करू. 4 ఏళ్ల క్రితం ఉన్న ధరలు ఇప్పుడు డబుల్ అయ్యాయి. ఇళ్ల మంజూరు సమయంలో 290 రూపాయలకే సిమెంట్ బస్తా అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఆ తర్వాత సిమెంట్ కంపెనీలు ముందుకు రాకపోవడంతో వీటి సరఫరా ఆదిలోనే నిలిచిపోయింది. ప్రస్తుతం సిమెంట్ బస్తా ధర 350 నుంచి 380 వరకు పలుకుతోంది. ఇళ్లకు ఉపయోగించే ఐరన్ ధర కూడా భారీగా పెరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మంజూరు సమయంలో టన్ను ఐరన్ 35,000 వరకు ఉండగా ప్రస్తుతం 65,000 నుంచి 70,000 మధ్య అమ్మకాలు జరుగుతున్నాయి. ఇదే కాకుండా ఇళ్లకు ఉపయోగించే కర్ర, శానిటరీ వస్తువుల ధరలు సైతం చుక్కల్నంటాయి. ఎలక్ట్రిసిటీ సామగ్రి ధరలు రెండింతలు కావడంతో గుత్తేదారులు తలలు పట్టుకుంటున్నారు. కూలీలు, మేస్త్రీలకు కలిపి 85,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఖర్చు చేసేవారు. ఇప్పుడు 2 లక్షలకు మించిపోతోంది. అప్పటి రేట్లో 5 లక్షలతో ఒక ఇల్లు నిర్మాణానికి మంజూరైంది. కానీ ఇప్పటి రేటు చూస్తే ఆ ఇల్లు 5 లక్షలతో కాదు. మేము ప్రభుత్వానికి ఇప్పుడు కాంట్రాక్టర్ పరేషాన్ ఉన్నారు. కాంట్రాక్టర్ మొన్ననే 40 ఇల్లు కట్టేసి మిగతా ఇల్లు బునాదితోని బంద్ చేసి ఉన్నాయి, మూసిపడి ఉన్నాయి. అట్లానే కాంట్రాక్టర్కు అడిగితే మాకు గవర్నమెంట్ నుంచి ఆర్థిక సాయం బిల్లు వస్తలేరు, మేము కాంట్రాక్టర్లు పరేషాన్ ఉన్నాం,
ఒకటే ప్రభుత్వానికి మేము అంటే కృతజ్ఞ విన్నపం చేస్తున్నా అంటే మీరు తొందరగానే కాంట్రాక్టర్కు ఫాస్ట్ గా బిల్లు పంపిస్తే మా గరీబ్ వాళ్లకు ఇల్లు పూర్తిగా అవుతుంది. మేము అక్కడ ఉండని ఒక ఆలోచన, ఒక ఆశీస్ ఉన్నాయి మాది. పెరిగిన ఈ ధరల మూలంగానే 4 ఏళ్లలో ఇప్పటి వరకు కేవలం 40 ఇళ్లు మాత్రమే పూర్తి చేశారు. ఇంకా చాలా ఇండ్లు పునాది దశలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. అటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుందని సంబరపడిపోయిన లబ్ధిదారులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఉన్న ఇళ్లను కూలగొట్టి చిన్న చిన్న గుడిసెలు ఏర్పాటు చేసుకున్నామని 4 సంవత్సరాలు గడుస్తున్నా పనులింకా పూర్తి కావడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ కాలం గడుపుతున్నామని వాపోతున్నారు. आम्हाला होऊ द्या चान्स झाल्यासाठी अर्धा होऊन तसेच आहे. पैसे नाही काहीच नाही, गरीब भाऊ आम्ही. मग आता कसं करायचं? या ट्रॅक्टरचे पैसे तुम्ही मंजूर करून देवा, काय देतात हे, आणि घर होऊ द्या आमचं. आमच्या तर घर अर्ध्यावर होऊन आहेत. आमचं सलाब पडलं मग बाकीवाल्याचे तर तसेच आहे. मग त्या कंडक्टरले पैसे दिले तर त्याने लवकर बांधतात घर. मग आम्ही किती दिवस असे लोकांच्या कुटुंबामध्ये इकडे तिकडे बनवासल्याने राहत आहोत. मग आमची क्यू केल्या तर त्याने पैसे दिले तर त्याने बी घर लवकर तयारी करतात. ते नाही पैसे येतात का नाही, त्यानं का नाही घर आटून ठेवलं आमचे. రాష్ట్ర ప్రభుత్వం సదరు గుత్తేదారునికి నిధులు విడుదల చేసి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం తక్షణమే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.